హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కపుల్ వైబ్స్ జ్యోతి. ఈరోజు వీడియో వచ్చేసి మిరియాల రసం. ఇది మా మమ్మీ రెసిపీ. వింటర్ లేదా రెయినీ సీజన్ ఉన్నప్పుడు మా మమ్మీ చేసే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మా కంఫర్టబుల్ రెసిపీ ఇదైతే రసంలో. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా బాగుంటుంది. థ్రోట్ బాగాలేనప్పుడైనా కావచ్చు, లేదంటే జలుబు, ఫీవర్ అలాంటి టైంలో సో కంఫర్టబుల్ ఫుడ్ ఇదైతే. మాత్రం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇక్కడ స్పైస్ తగ్గట్టు మీరు ఎండుమిర్చి తీసుకోవచ్చు. నీకు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. అండ్ ఆల్సో చింతపండు ముందుగానే సోక్ చేసి పెట్టుకోవాలి, మీకు తగినంత పులుపు. అండ్ నెక్స్ట్ ఇక నేను ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాను. అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఆయిల్లో వేసుకోవడమే. అండ్ ఇక్కడ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం చేసిన పేస్ట్, ఎందుకంటే పచ్చివాసన వస్తే బాగోదు రసం. సో పచ్చివాసన పోయేలాగా మనం వేపుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అండ్ ఇక్కడ హోల్ టమాటా వేసాను ఇలాగా నేను కొంచెం అది ఫ్రై అవ్వడానికి. ఇది ఇలా చెయ్యలేను అనుకుంటే మీరు చాప్ చేసుకొని వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఇలాగే వేస్తారు, సో నేను సేమ్ చేద్దామనేసి ఇలాగ వేసాను. ఆ గరిటెతో కొంచెం స్మాష్ చేయగలిగితే స్మాష్ చేయండి, లేదంటే సింపుల్గా చాప్ చేసుకోండి. బట్ బీ కేర్ఫుల్, నేను ముందుగానే చెప్తున్నాను. మా మమ్మీ ఇలా చేస్తారని నేను చేశాను. నేను గరిటెతో స్మాష్ చేయగలిగితేనే చెయ్యండి, లేదంటే ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్. మంచి చాప్ చేసుకొని వేసుకోండి. అండ్ కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మొత్తం టమాటాని స్మాష్ చేసేయడమే హ్యాండ్తో. ఇలా పిసికితే బాగుంటుంది రసము. లేదు అనుకుంటే మీరు లైక్ పప్పు గుత్తి కానీ ఉంటుంది కదా, దాంతో అయినా మీరు ఇలా స్మాష్ చేసుకోవచ్చు. హ్యాండ్ యూస్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే. అండ్ టమాటాని బాగా స్మాష్ చేసిన తర్వాత చింతపండు గుజ్జు మనం అందులో వేసుకోవడమే. వాటర్ మీరు ఎంత రసం చేస్తారో దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని అండ్ సాల్ట్ వేసుకోవడమే. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. అండ్ ఈ రసం అస్సలు మరగకూడదు. సింపుల్గా బబుల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆపేయడమే. అండ్ ఇక్కడ చూసారా మీరు, అక్కడ రసంలో బబుల్స్ రావడం స్టార్ట్ అయింది కదా, సో వెంటనే ఆఫ్ చేసేయడమే. వేడి వేడి అన్నంలో మంచిగా రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఫుడ్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.